కలెక్టర్ ను తీసుకొచ్చి మాట్లాడిద్దాం అనుకున్నారు. ఇది పబ్లిక్ హియరింగ్. అది కూడా గ్రామంలో కాకుండా గ్రామం బయట పెట్టడం అనేది ఏంటి? ఎందుకు? వంచేందుక, భయపెట్టేందుక, ఒప్పించలేని పరిస్థితి ఉందా? ఒప్పించకపోవడానికి కారణం ఏంది? మాట్లాడకపోవడానికి కారణం ఏంది? అంతే కదా. ఇవాళ కొత్త కాదు కదా. మనం ఇండస్ట్రీలు పెట్టించింది కొత్త కాదు, ప్రాజెక్టులు కట్టించింది కొత్త కాదు. గతంలో కట్టింది కేసీఆర్ గారు. మల్లన్న సాగర్ 150 రోజులు నిరసన తెలియజేశారు. అయినా 100-200 మందిని తన ఫామ్ హౌస్ లో కూర్చుండబెట్టి గంటల కొద్దీ మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేసిన వాస్తవం కదా. వాళ్ళ డిమాండ్ ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సింది ఇస్తేనే కదా. ఓకే, ఇచ్చారు. మరి 2018లో ఓట్లు ఎట్లా వచ్చినాయి? ఇంత ఘనంగా ప్రతిపక్షంలో ఉండి ఇతర రాజకీయ పక్షాలు ఆందోళన చేసి ఎక్విప్పించాలని కోరడం ఇది సాధారణంగా జరుగుతుంది. కానీ ప్రభుత్వ పక్షం ఏం చేసిందనేది ఆలోచించాల్సిన అవసరం లేదా? వాసాల మర్రిలో భూసేకరణకు స్వయంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే నడివీధిలో కూర్చుని వాళ్ళతో మాట్లాడింది వాస్తవం కదా. వాళ్ళతో కలిసి భోజనం చేసింది వాస్తవం కదా. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉండి చాలా పెద్దగా మాట్లాడుతుంటాడే ఆయన నియోజకవర్గంలో